పాటు మోడీ విదేశీ పర్యటన రష్యా ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్న భారత ప్రధాని మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు ఈ నెల 15 వరకు సిసోడియా కస్టడీ పొడిగించిన కోర్టు ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ 10 పాయింట్లతో ఎజెండాను సిద్ధం చేసిన ఇరు రాష్ట్రాలు రైతుల రుణమాఫీకి సర్కార్ కసరత్తు ఆగస్టు 15 నుంచి విడుదల చేసేందుకు ముమ్మర సన్నాహాలు జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కొనసాగుతున్న హైటెన్షన్ కౌన్సిల్ను 2 సార్లు వాయిదా వేసిన మేయర్ విజయలక్ష్మి వర్షాలు కురవక ఆందోళనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం ఖరీఫ్లో సాగుకు భూములు సిద్ధం చేసుకున్న కర్షకులు హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్ 91 సిఆర్పిసి కింద లావణ్యకు నోటీసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ 94వ జయంతి వేడుకలు మురళీకృష్ణ విగ్రహానికి నివాళులర్పించిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన ఆషాఢ మాసోత్సవాలు అమ్మవారికి తొలిసారి సమర్పించిన ఆలయ వైదిక కమిటీ రేపు ప్రారంభం కానున్న జగన్నాథ రథయాత్ర ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే జగన్నాథుని వైభవం మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో పలక్నామా ఎక్స్ప్రెస్ నిలిపివేత హీలా బ్రేక్ లాక్ కావడంతో ట్రైన్ను నిలిపివేసిన అధికారులు ఈ నెల 9న తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన సేవ 16 వరకు శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు అమరావతి రైతులకు ఎమ్మెల్యే సతీమణి సత్కారం మహిళా రైతులకు పసుపు కుంకుమ చీర అందజేత ఆకువీడులోని ఓ జ్యువెలరీస్లో మోసం నకిలీ నగలు పెట్టి బంగారు నగలు మాయం గుంతకల్ రైల్వే డివిజన్లో ఆఫీసులో ముగిసిన సిబిఐ సోదాలు డిఆర్ఎం వినీత్ సింగ్ అరెస్ట్ భారీగా నగదు బంగారం స్వాధీనం చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఫైళ్ల కాల్చివేత ఎంపీడీఓ ఆఫీస్ రికార్డులుగా అనుమానిస్తున్న టీడీపీ నేతలు విశాఖ జిల్లాలో బస్సులో గంజాయి రవాణా 20 కిలోల గంజాయి స్వాధీనం 2 మహిళల అరెస్ట్ నైరుతి రుతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తనం రానున్న 3 రోజుల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఒలింపిక్స్ క్రీడలకు ఎంపికైన తెలుగమ్మాయి పోటీలో పాల్గొనడానికి ప్యారిస్ వెళ్తున్న తణుకు యువతి నేడే భారత్ జింబాబ్వే మధ్య తొలి టీ20 హరారే వేదికగా సాయంత్రం 4:30 మ్యాచ్